హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇతన్ని నేను చూశాను, అతనిప్పుడు బ్రతికే ఉన్నాడు అని ఎవరి మాటలో వినిపించాయి అందరికీ. ఆ మాటలు వచ్చిన వైపు చూశారు అందరూ కాస్త ఉద్వేగంగా. ఏదో జీవితంలో పోగొట్టుకున్న అతి విలువైందేదో మళ్ళీ దొరికింది అన్న ఆనందంతో మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు జై ఇంకా పల్లవి. పల్లవి మళ్ళీ అన్నది, ఇతను మీవాడా? ఇతన్ని నేను చూశాను, తను బ్రతికే ఉన్నాడు అని అంటుంది పల్లవి. జై పల్లవిలో రీతు ప్రియాని డ్రాప్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే పల్లవి ప్రియా మొబైల్ చూసింది కార్లో. తీసుకోవటం మర్చిపోయారు అని తిరిగి ఇద్దామని రిత్విక్ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. జై కార్ దిగే టైంకి మానస అక్కడ డోర్ దగ్గర నిలబడి వింటూ తన కన్నిటిని తుడుచుకుంటూ ఉంది. జైకి కాసేపు ఏమీ అర్థం కాలేదు. పల్లవి, అక్కడ చూడు, ఆ అమ్మాయి ఎందుకో బాధపడుతుంది అని పల్లవికి చెప్తే, అవును జై, ఏమైందో ఏమో, ఇప్పుడే కదా రిత్విక్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, మళ్ళీ అంతలోనే ఏమైందో ఏమో, పద. జై, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మర్యాద కాకపోయినా మనకి వాళ్ళు పెద్దగా తెలియకపోయినా పర్లేదు, మనం వెళ్దాం పదా అని అంటుంది పల్లవి. సరే పల్లవి, ప్రియ మొబైల్ తీసుకో అని జై ఇంకా పల్లవి రిత్విక్ వాళ్ళ ఇంట్లోకి వస్తారు. బయట సెక్యూరిటీ ఇందాక రిత్విక్ వాళ్ళు ఆ కార్లో నుండి దిగారు కనుక జైని చూసి ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. అలా జై పల్లవి ఇంట్లోకి వచ్చే ముందు ప్రసన్న గారు హాల్లోకి వచ్చి సాత్విక్ ఫోటో ముందు నిలబడి సాత్విక్ ఫోటో చూస్తూ బాధపడుతుంటే పల్లవి దృష్టి సాత్విక్ ఫోటోపై పడింది. సాత్విక్ ఫేస్ తనకి బాగా గుర్తుంది. ఒకరోజు 2 రోజులు కాదు, తనతో పరిచయం 15 రోజులు. అందుకే అంత ఖచ్చితంగా చెప్పింది సాత్విక్ బ్రతికే ఉన్నాడు అని. ఏంటమ్మా నువ్వు అనేది? మా సాత్విక్ బ్రతికే ఉన్నాడా అని అడిగారు ప్రశాంత్ గారు. పల్లవి, నువ్వు చెప్పేది నిజమా అని సంతోషంగా అంటాడు రిత్విక్. అవును రిత్విక్, తను బ్రతికే ఉన్నాడు, కానీ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా చాలా డల్గా ఉంటాడు అంటుంది పల్లవి. నువ్వు చెప్పేది నిజమే కదమ్మా, నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? వాడు ఎలా ఉన్నా పర్లేదు, ప్రాణాలతో ఉంటే చాలు. నేను వాడిని మార్చుకుంటాను, నా పాత సాత్విక్లా. ముందు నేను వాడిని చూడాలి. నన్ను నా బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళమ్మా ప్లీజ్ అని అడిగారు ప్రసన్న గారు. సాత్విక్ బ్రతికే ఉన్నాడు అని ఒకే ఒక మాటతో సంతోషంగా. అవునమ్మా, ఇతను బ్రతికే ఉన్నాడు. ఇతను చనిపోయాడని మీరంతా ఎప్పటి నుండి అనుకుంటున్నారు అని పల్లవి అడిగితే, 1 సంవత్సరం అయింది పల్లవి, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగి అంటాడు రిత్విక్. పల్లవి ఆ మాటకి హ్యాపీగా, నేను ఇతన్ని చూసింది 6 నెలల క్రితం, కేరళలో ఉన్నాడు, ఒక ఆయుర్వేద హాస్పిటల్లో అంటుంది పల్లవి. రిత్విక్ వెంటనే ఆలోచించాడు. సాత్విక్ చనిపోయాడు, బట్ ప్రతీక్ అప్పటికీ బ్రతికే ఉన్నాడు కదా. ఒకవేళ పల్లవి చూసింది ప్రతీక్నా అని అనుకుంటూ, పల్లవి నీకు విషయం చెప్పాలి. సాత్విక్ లానే అతనికి ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడు ప్రతీక్, బట్ ఒక 6 మంత్స్ బ్యాక్ అతను కూడా చనిపోయాడు కూర్గ్లో యాక్సిడెంట్ వల్ల అని తను ప్రతీక్ గురించి క్లారిటీ కోసం చెప్పాడు రిత్విక్. ఐఎమ్ వెరీ షూర్, నేను చూశాను సాత్విక్ని. నేను అక్కడ దాదాపుగా 1 నెల రోజులు ఉన్నాను. నేను ఒక రాక్షసుడి బారి నుండి మా తాతయ్యకి హెల్ప్ చేసిన డాక్టర్ వాసు వల్ల అక్కడున్నాను కొన్నాళ్ళు. అసలేం జరిగిందంటే, నేను అక్కడికి వెళ్ళాక ఒక వారం రోజులు మా పేరెంట్స్ చనిపోయారు అని దిగులుతో ఎవరితో కలవకుండా ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఉండేదాన్ని. అలా ఒకరోజు పొద్దున్నే ఎవరో ఒక జంట బాగా దెబ్బలు తగిలి రోడ్ సైడ్ పడిపోయి ఉంటే ఆ ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు చూసి అక్కడికి తీసుకొచ్చారు. దారిలోనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ రోజంతా హడావిడిగా ఉంటే నన్ను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో హెల్ప్ చేయమని నాకు షెల్టర్ ఇచ్చిన పెద్దాయన చెప్పాడు. అలా నేను అక్కడికి వచ్చిన ఆ జంట ఎవరో చూద్దామని వెళ్ళాను. వారిలో ఒకరు ఇతనితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. చూస్తుంటే బాగా దెబ్బలు తగిలాయి. ఎవరో బాగా చిత్రహింస పెట్టినట్టున్నారు అతని ఒంటి మీద గాయాలు చూస్తుంటే. ఆ అమ్మాయికి మాత్రం పెద్దగా గాయాలు లేకున్నా తనేదో షాక్లో ఉండిపోయింది. ట్రీట్మెంట్కి కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు చాలా రోజుల వరకు అని పల్లవి చెప్తుంటే రిత్విక్ ఆలోచించాడు. అంటే సాత్విక్తో పాటు ఉంది పూజనా ఒకవేళ? అదే నిజమైతే బాగుండు అని గబగబా తన మొబైల్ ఓపెన్ చేసి పూజ ఫోటో పల్లవి ఎదురుగా పెట్టి, నువ్వు చూసింది ఈ అమ్మాయినేనా పల్లవి అని అడిగాడు రిత్విక్. పూజ ఫోటో చూడగానే పల్లవి, అవును రిత్విక్, తనే తనే ఈ ఫోటోల్లో ఉన్న తనే అక్కడుంది సాత్విక్తో పాటు అని అంటుంది పల్లవి.
పల్లవి అలా చెప్పగానే ప్రియ పల్లవిని హక్ చేసుకుని, చాలా హ్యాపీగా ఉంది పల్లవి. నువ్వు జై మాకు పరిచయం కాకపోతే అసలు ఇంత మంచి విషయం మాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో కూడా తెలియటం లేదు. ఆనందంతో పిచ్చి పట్టేలా ఉంది నాకు అని పల్లవికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పింది. అక్కడున్న వాళ్ళంతా సాత్విక్, పూజ బ్రతికే ఉన్నారు అని ఎంత సంతోషపడ్డారు. రీత్విక్ అయితే జై దగ్గరికి వెళ్ళి, అసలు ఏ ప్రాబ్లం లేకుండా మా కార్ స్టార్ట్ అవ్వకపోవటం ఏంటి, కరెక్ట్గా మీరు అదే టైంలో అక్కడికి రావటం ఏంటి, లిఫ్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి చేర్చటం, తీరా ఈరోజు మాకు లేడు అని అనుకున్న మా అన్నయ్యని తిరిగి చూడబోతున్నామని మీ ద్వారా తెలియటం ఏంటి, అసలు నేను ఈ హ్యాపీ మూమెంట్లో ఏం మాట్లాడుతున్నానో ఏమో. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ముందు అక్కడికి వెళ్ళాలి, సాత్విక్ని చూడాలి అని అంటాడు రిత్విక్. పదండి త్వరగా. అమ్మ పల్లవి, ఒకసారి ఆ ఆయుర్వేద హాస్పిటల్ అడ్రస్, దాని తాలూకు ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే ఇవ్వమ్మా. నా బిడ్డని ఎప్పుడెప్పుడూ చూడాలా అని ఆతృతగా ఉంది అని అంటారు ప్రసన్న గారు. అక్కడ సిగ్నల్ ఉండదా ఆంటీ? పైగా వాళ్ళు జనాలకి దూరంగా, అడవికి దగ్గరగా ఉంటారు. కనీసం ఆ హాస్పిటల్ గురించి వెబ్సైట్లో కూడా ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. అది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు, ఆశ్రమం లాంటిది. అక్కడే వైద్యం చేస్తుంటారు. ఏదైనా అంటే మనమే దారి వెతుక్కుంటూ వెళ్ళటమే అని అంటుంది పల్లవి. ఆ మాటతో అందరికీ నీరసం వస్తుంది. కానీ పల్లవి, ఒక్క నిమిషం ఆంటీ అని పల్లవి జై మొబైల్ తీసుకుని రామిరెడ్డి గారికి కాల్ చేస్తుంది. హలో జై. తాతయ్య, నేను పల్లవిని. అర్జెంటుగా మీరు ఒక సహాయం చేయాలి. ఏమా పల్లవి, ఏదైనా ఇబ్బందా? లేదు తాతయ్య, ఒకసారి మీరు నన్ను డాక్టర్ వాసు గారి హెల్ప్తో కేరళలో ఒక ఆయుర్వేద హాస్పిటల్కి, అదే ఒక ఆశ్రమానికి పంపించారు కదా, ఆ పెద్దాయనతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఏర్పాటు చేస్తారా అని. మిగిలిన విషయాలు నేను తర్వాత చెప్తాను మీకు అంటుంది. సరే పల్లవి, నేను చెప్తాను, నీకు తెలుసు కదా కొంచెం టైం పడుతుంది అని కాల్ కట్ చేశారు. ఏంటమ్మా పల్లవి, ఇంత డెవలప్ అయినా అక్కడ ఫోన్ కూడా ఉండదా అని అడిగారు ప్రశాంత్ గారు. ఉండదు అంకుల్, అక్కడ అన్నీ మన ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ పెద్దాయనకి అక్కడి నుండి కొంత దూరంలో ఉన్న ఒకరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే నాకు తెలిసి ఇప్పుడు డాక్టర్ వాసు ఆ పెద్దాయనకి ఇన్ఫర్మేషన్ కోసం వేరే ఒక మనిషికి కాల్ చేసి చెప్తాడు. అతను స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ పెద్దాయనతో మాట్లాడటానికి మనకి ఏర్పాటు చేస్తాడు అని అంటుంది పల్లవి. అందుకేనా నిన్ను వీరేంద్ర నుండి కాపాడటానికి ఆ ప్లేస్ ఎంచుకున్నారు తాతయ్య అని తన మనసులో అనుకున్నాడు జై. అందరూ టైం వైపు చూడటం మొదలైంది. ఎప్పుడా అని. ఒక గంట తర్వాత పల్లవికి కాల్ వచ్చింది అటువైపు నుండి. అన్నోన్ నెంబర్ అని, అది వాళ్ళదే అని స్పీకర్ ఆన్ చేసింది పల్లవి. హలో, నమస్కారం పెద్దాయనా. నమస్కారం పల్లవి, ఏదో అర్జెంట్ అని చెప్పారు, ఏదైనా సమస్య? లేదు పెద్దాయనా, మీ దగ్గర ఒక విషయం గురించి తెలుసుకోవాలని కాల్ చేశాం. దేని గురించి? అదే పెద్దాయనా, నేను మీ దగ్గరకు వచ్చిన కొన్నాళ్ళకి ఒక జంట వచ్చారు కదా, ఏదో యాక్సిడెంట్ అని అందరం అనుకున్నాం. అతను ఎప్పుడూ ఏదోలా సైలెంట్గా ఉంటాడు. ఆ అమ్మాయి డీప్ షాక్లో ఉంటుంది. వాళ్ళు ఉన్నారా ఇంకా అక్కడే? ఆ విషయం గురించి కాల్ చేశాను. ఉన్నారు, ఇప్పుడు పర్లేదు. ఆ అమ్మాయి కూడా, కానీ పూర్తిగా కోలుకోలేదు. ఆ అబ్బాయి మాత్రం బాగానే ఉన్నాడు. చాలా సంతోషం పెద్దాయన. ఆ ఇద్దరు మనకి తెలిసిన వాళ్ళే. ఈ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మీ దగ్గరకు వస్తారు వాళ్ళని తీసుకువెళ్ళటానికి. సరే పల్లవి, సంతోషం. కనీసం ఇన్నాళ్ళకి వాళ్ళకి ఈ ఇద్దరి గురించి తెలిసింది. నేను చెప్పాను అతనికి ఈ విషయమే మీ వాళ్ళు వస్తున్నారు అని. రిత్విక్ వద్దు అని సైగ చేయడంతో, వద్దు పెద్దాయన, రేపొద్దునకంతా వాళ్ళు అక్కడికి వస్తారు. దారి తెలియదు కదా, అడవి దగ్గరకు వచ్చేసరికి కొంచెం మన మనుషులకి చెప్పి వీళ్ళని వాళ్ళ బిడ్డల దగ్గరికి చేర్చండి చాలు అంది పల్లవి. సరే పల్లవి, నేను ఆ ఏర్పాటు చేస్తాను. పల్లవి థ్యాంక్ యూ పెద్దాయన అని కాల్ కట్ చేసింది. పల్లవి ఫోన్లో మాట్లాడినవి మొత్తం విన్నా అందరూ సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఆనందం. పల్లవి తల మీద ప్రేమగా నిమురుతూ, ప్రసన్న గారు, నాకు ఆడపిల్లలు లేరు అని ఇప్పుడు నాకు అనిపించడం లేదు పల్లవి. అసలు మీరు ఏ టైంలో రిత్విక్కి పరిచయం అయ్యారో తెలియదు, కానీ అప్పుడే ఆ క్షణమే మా జీవితంలో ఇప్పటి వరకు ఉన్న బ్యాడ్ టైం అయిపోయి గుడ్ టైం స్టార్ట్ అయింది. పెళ్లి చేసుకోబోతున్నావా బాబు పల్లవిని అని అడిగారు ప్రసన్న గారు జైని చూస్తూ. అవునమ్మా అంటాడు జై. సంతోషంగా ఉండాలి మీరెప్పుడు.
మా జీవితాల్లో ఇంత సంతోషం నింపిన మీకు అంతకంత మంచి జరగాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటారు ప్రశాంత్ గారు కూడా. తర్వాత అందరూ హ్యాపీగా చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశాక అందరూ జై పల్లవిలకి మనసారా థ్యాంక్స్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వెళ్తూ వెళ్తూ అందరూ మా పెళ్ళికి రావాలి, తప్పకుండా మీతో పాటు సాత్విక్ పూజలను కూడా తీసుకురండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు జై పల్లవి. జై వాళ్ళు వెళ్ళగానే అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అరగంటకి అందరూ కలిసి 2 వెహికల్స్లో సాత్విక్ పూజల కోసం ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ ఆశ్రమంలో పెద్దాయన సాత్విక్ని చూస్తూ, నీకోసం నీ వాళ్ళు బయలుదేరారు. నువ్వు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నీ మొహంలో సంతోషం ఒక్కసారి కూడా చూడలేదు. ఏదో బాధని మోస్తూ ఉన్నావు ఇన్నాళ్ళు. నీతో పాటు నీ భార్య కూడా నయమైతే మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది అని తన మనసులో అనుకొని తన పక్కనున్న వాళ్ళకి చెప్పి, రేపటికి ఇక్కడికి కొందరు వస్తున్నారు, వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేయి అని లోపలికి వెళ్ళిపోయారు. సాత్విక్ మాత్రం అలా తన దగ్గరే ఉన్న పూజని చూస్తూ కళ్ళు మూసుకొని ఆ రోజు జరిగిన వాటిని తలుచుకున్నాడు. పూజ కోసం చూస్తూ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాడు సాత్విక్. తన ఎదురు చూపులు ఫలించి వచ్చింది పూజ ప్రియాతో కలిసి. వాళ్ళకి ఎదురెళ్ళి నవ్వుతూ రిసీవ్ చేసుకున్నాడు సాత్విక్. పూజ ప్రియాలని అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చోమని మిగిలిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు సాత్విక్. అప్పటికే ప్రియాకి సాత్విక్ మీద అనుమానం ఉండటంతో సాత్విక్ వైపు డౌట్గా చూస్తూ పూజని క్షణం కూడా వదలకుండా పూజ వెంటే ఉంది. మేడం, సార్ మీకు పంపించారు అని ఏవేవో స్నాక్స్, డ్రింక్స్ అన్నీ పూజ వాళ్ళ టేబుల్ పైన పెట్టేసి వెళ్ళాడు అక్కడ ఉన్న ఒక అతను. ఆలోగానే పూజ సాత్విక్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వస్తే కలిసి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది పూజ. కానీ ప్రియ మాత్రం ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ పూజని అక్కడ ఏమీ తిననివ్వకుండా చూసుకుంటూ ఉంది. కాసేపటికి పార్టీ స్టార్ట్ అయ్యి తన బిజినెస్ పార్ట్నర్స్ని అందరికీ పరిచయం చేసి సాత్విక్ పూజ వాళ్ళున్న దగ్గరికి వచ్చాడు. ప్రియా ఏదోలా ఉంటే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అంటాడు సాత్విక్. అంటే ఈ పార్టీలు అవి ప్రియాకి కొత్త సాత్విక్ అని పూజ అంటే, మెల్లిగా అలవాటు చేసుకో ప్రియా, రేపు పూజకి పెళ్లి జరిగిన తర్వాత ఇలాంటి వాటికి నిన్ను కూడా పిలుస్తుంది, నువ్వు తన బెస్టివి కదా అని నవ్వుతూ అంటాడు సాత్విక్. కానీ సాత్విక్ మీద అనుమానంతో సాత్విక్ ప్రతి మాటని ప్రియ అర్థం చేసుకునే పనిలో పడింది. అప్పుడే సరిగ్గా ప్రియ పూజలకి వెనుక అంటే సాత్విక్కి ఎదురుగా కనిపించాడు ప్రతీక్. సాత్విక్ ప్రతీక్ని చూసి, ఆయన ఇలా వచ్చాడేంటి, కనీసం తను వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు, ఎవరైనా ఇలా మా ఇద్దరిని చూస్తే ఇంకేమైనా ఉందా అని, మళ్ళీ కలుస్తాను పూజ, కొంచెం అర్జెంట్ వర్క్, 5 minutes అని తను అక్కడ పార్టీలో మీటింగ్ ఛాంబర్కి అటాచ్డ్గా ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళాడు సాత్విక్. అక్కడ నుండే ప్రతీక్ని చూసి కాల్ చేశాడు, నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అని తన ఫేస్కి ఒక కర్చీఫ్ కట్టుకుని తన కోట్ తీసి క్యాజువల్ షర్ట్తో పార్టీలో ప్రతీక్ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. ప్రతీక్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతీక్ని తీసుకుని ఇంతకుముందు తను వెళ్ళిన రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఏంటి ప్రతీక్, ఇలా వచ్చావు, ఒక మాట కూడా చెప్పకుండా, అది పబ్లిక్ ప్లేస్కి, ఇలా ఎవరైనా చూస్తే ఎలా అని సాత్విక్ అంటుంటే, చూస్తే ఏమవుతుంది, నేను కూడా ఆయన కొడుకునే అని అందరికీ తెలుస్తుంది, అంతేగా, ఆ మాత్రం దానికి ఇంత భయపడాలా కోపంగా అంటాడు ప్రతీక్. అది కాదు ప్రతీక్, టైం చూసుకొని అందరికీ నీ విషయం చెప్దామని అనుకున్నాడు నాన్న, కానీ నువ్వు తొందరపడి ఇంట్లో నుండి వచ్చేసావు. అలా రావటం వల్ల అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా నీకు, నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ముందు నువ్వు ఇక్కడున్నావని వాళ్ళకి తెలిస్తే రిలాక్స్ అవుతారు అని నాన్నకి చెప్పాలి అని సాత్విక్ తన ఫోన్ తీసుకుంటే అది ప్రతీక్ లాక్కొని, నీ ఫోన్తో నాకు చాలా పనుంది అని సాత్విక్ తలపై కొట్టాడు. సాత్విక్ వెంటనే ప్రతీక్ ఎందుకలా బిహేవ్ చేశాడో అర్థం కాక, ఏమైంది, ఎందుకురా నన్ను కొట్టావు అని అడిగాడు. కానీ ప్రతీక్ ఏం మాట్లాడకుండా సాత్విక్ని అక్కడే ఉన్న ఒక చైర్లో కట్టేసి స్పృహ కోల్పోయేలా మత్తు స్ప్రే చేశాడు. దాంతో సాత్విక్ స్పృహ కోల్పోయాడు. అలా ప్రతీక్ అక్కడున్న సాత్విక్ ఇంతకు ముందు వేసుకున్న కోటు వేసుకుని బయటకు వచ్చాడు ఆ రూమ్ లాక్ చేసి. అప్పుడే ప్రియ ఏమీ తినకుండా ఏదోలా ఉంటే, ఇక నుండి వెళ్దామా అని అడిగింది పూజ. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న ప్రియ వెళ్దామని అంటుంది. ముందు ఈ జ్యూస్ అయినా తాగు అని ప్రియ చేతికి ఒక గ్లాస్ ఇచ్చి తన ఎదురుగా సాత్విక్లా వచ్చిన ప్రతీక్ని చూసి, ఒక మాట సాత్విక్ చెప్పొస్తాను అని పూజ ప్రియ చేతిని విడిపించుకొని వెళ్ళింది. కానీ ప్రియ కాస్త తాగగానే కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకంటే అంతకు కొన్ని నిమిషాల ముందే సాత్విక్ని చంపేసి
పూజని పొందాలని, సాత్విక్ ప్లేస్లో తనకి తాను సాత్విక్లా మారాలని పూజ కోసం ఆ డ్రింకులో మత్తుమందు కలిపి పూజ దగ్గరికి పంపించాడు ప్రతీక్. కానీ పూజ అది ప్రియా చేతికిచ్చింది. అది తాగిన ప్రియ అలా స్పృహ కోల్పోయే టైంకి ప్రతీక్ పూజ తన దగ్గరకు వస్తుంది అని గబగబా పక్కనున్న రూమ్లోకి వెళ్ళాడు. సాత్విక్తో మాట్లాడాలి అని వస్తున్న పూజ కనీసం వెనక్కి తిరిగి ప్రియాని చూడలేదు. సాత్విక్ కోసం అతని వెనకాల వెళ్ళింది. అది తెలుసుకున్న ప్రతీక్ సాత్విక్ని కట్టేసిన రూమ్లోకి కాకుండా దానికి పక్కనే ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్ళాడు. పూజ కూడా సాత్విక్ సాత్విక్ అని పిలుస్తూ ప్రతీక్ వెనక్కి వెళ్ళింది. ఏంటి సాత్విక్, పిలిస్తే పలకకుండా వచ్చేసావు? ఇక నేను ఇంటికి వెళ్తున్నా. ఆ విషయం చెప్పడానికి నీకోసం వస్తుంటే నువ్వేమో ఏమీ విననట్టు ఇలా వచ్చేసావు అని అంటుంది పూజ. అయినా కూడా ప్రతీక్ మౌనంగా ఉంటే పూజని వాడికి దగ్గరగా వచ్చి హక్ చేసుకొని మళ్ళీ కలుద్దాం, నాకు తెలుసు నువ్వెంత బిజీగా ఉంటావో, అందుకే ఎక్కువసేపు నీ టైం తీసుకోను, సరేనా, తర్వాత కాల్ చెయ్యి అని ఒక్క క్షణం ఆగింది. తనకేదో తేడాగా అనిపిస్తుంది. అదే ఎప్పుడూ లేనిది సాత్విక్ దగ్గర డ్రింక్ స్మెల్ వస్తే పూజకి అప్పుడు అనుమానం వచ్చింది. తను ఉంది ప్రతీక్ దగ్గరనా ఏమైనా అని తన మనసులో అనుకొని తన కంగారు బయటికి చూపించకుండా తెలివిగా ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకొని, సరే సాత్విక్ నేను మళ్ళీ కలుస్తాను అని బయటికి రావాలని అడుగు ముందుకు వేసింది. కానీ కదలలేకపోయింది. పూజ చేయి పట్టుకొని అలానే ఉన్నాడు ప్రతీక్. తన అనుమానమే నిజమైంది. పూజ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఎలా బయటపడాలి అని. వీడిక్కడుంటే నా సాత్విక్ ఎక్కడా అని. నువ్వు సాత్విక్కి కాదు, నా సాత్విక్ ఎక్కడా అడిగేసింది పూజ భయంగా వాడిని. అప్పుడు మాట్లాడాడు ప్రతీక్. ఎందుకు సాత్విక్ గురించి ఆలోచన నీకు? నేను కూడా సాత్విక్ లానే ఉన్నాను కదా, అదే రూపం. ఎవరినైతే ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించావో అలానే ఉన్నాను కదా నేను. ఇప్పటి వరకు వాడిని ప్రేమించిన నువ్వు ఇక మీదట నన్ను ప్రేమించు, నీకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా అని పూజ ఒంటి మీద చున్నీ లాగేశాడు. పూజ భయంతో వాడి నుండి పక్కకి పోవాలని ట్రై చేసినా కూడా తప్పించుకోలేకపోయింది. ప్లీజ్ నన్ను వదిలేయి, నా సాత్విక్ ఎక్కడున్నాడు, వాడి దగ్గరికి పంపించు, ఇంకెప్పుడు నీకు ఎదురుపడను, నా సాత్విక్ ఎక్కడా అని ఏడుస్తూ అడిగింది. నా సాత్విక్ అని పదే పదే అనకు. అలా అంటే నాకు ఇంకా నీ మీద కోరిక, అదే నిన్ను నాదాన్ని చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది అని పూజని తనకి దగ్గరగా లాక్కొని, చూడు పూజ, నేను నిన్ను లవ్ చేశాను సాత్విక్ లానే. అందరూ ఆడపిల్లల్ని ఒకేసారి ఒక్క రాత్రికి ప్రేమించి వదిలేస్తాను, కానీ నేను నిన్ను మాత్రమే ప్రతిరోజు రాత్రి పగలు లేకుండా ప్రేమిస్తాను. అంత నచ్చావు నాకు, ఎలా వదిలేస్తాను నేను? ఆస్తి కోసం, స్టేటస్ కోసం నా సొంత తమ్ముని కూడా వదలలేదు, అలాంటిది నా సంతోషం కోసం నేను ఎలా వదిలేస్తాను అని అంటాడు ప్రతీక్. అంటే నువ్వు నా సాత్విక్ని ఏం చేశావు అని అడిగింది పూజ ఏడుస్తూ. అప్పుడే ఆ పక్కనే ఉన్న సాత్విక్ కూడా స్పృహలోకి వచ్చాడు. పూజ మాటలు వినపడుతున్నాయి తనకి. చెప్పాను కదా, నాకు అన్నీ కావాలి, నేను కోరుకుంది ప్రతి ఒక్కటి నాకు దక్కాలి, అందుకే వాడిని చంపేశాను ఇంతకుముందే, తర్వాతే నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చావు అంతే అని చాలా సింపుల్గా అనేశాడు ప్రతీక్ అలా సాత్విక్ని చంపేశాను అనంటే ఒక్క క్షణం పూజ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. తన ప్రేమ తనని వదిలి వెళ్ళిపోయిందా అని. ఇక ఆ తర్వాత ప్రతీక్ మాటలేవి పూజకి వినపడటం లేదు. కానీ అప్పుడే సాత్విక్ వాళ్ళ మాటలు విని, నేను చనిపోయానని పూజ తన ప్రాణం తీసుకొని పిచ్చి పని చేస్తే అని వెంటనే తన రూమ్లో ఉన్న తను కూర్చున్న కుర్చీలో నుండి కింద పడ్డాడు సౌండ్ వస్తుంది అని. పూజ పక్కనే ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుని సాత్విక్ తనున్న రూమ్ డోర్కి మధ్యన ఉన్న కామన్ డోర్ దగ్గరకు వెళ్ళి సాత్విక్ అని పిలుస్తూ ఉంది. పూజ అలా పిలుస్తుంటే పూజ అని అతి కష్టంగా రిప్లై ఇచ్చాడు సాత్విక్, అది కూడా చాలా లో వాయిస్లో. ఆయన కూడా పూజకి అర్థమైంది అక్కడ సాత్విక్ ఉన్నాడు అని. సాత్విక్ గొంతు విని ఊపిరి పీల్చుకుంది పూజ. ప్రతీక్ పూజని బలవంతాన ఆక్రమించుకోవాలని అప్పటికే ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ పూజ చేతికి అందిన వాటితో ప్రతీక్ని గాయపరిచింది. ఒక్క క్షణం ప్రతీక్ ఏమరపాటుగా ఉన్న టైంలో సాత్విక్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసింది పూజ. అలా ఆ స్ట్రగుల్లోనే పూజకి సాత్విక్కి సంబంధించిన వస్తువులు అక్కడక్కడ పడిపోయాయి. వాటిని చూసే రిత్విక్ సాత్విక్ పూజ చనిపోయారు అని అనుకున్నాడు. సాత్విక్ని చూసి ఏడుస్తూ, వాడు మంచివాడు కాదు సాత్విక్, రిత్విక్ చెప్పాడు వాడి గురించి, కానీ నీకు చెప్పలేకపోయాడు అని అంటూ సాత్విక్ కట్లు విప్పి ఎదురుగా చూసింది. అప్పటికే అక్కడే నిలబడి ఉన్న ప్రతీక్, ఓహో, నా గురించి నీ మరిదికి కూడా తెలుసా? అయితే వాడికి కూడా ఈ భూమి మీద ఉండే ఛాన్స్ పోయింది.
ముందు వీడిని పంపించి ఆ తర్వాత ఈ అన్నకి తోడుగా వాడిని కూడా పంపిస్తాను. మర్యాదగా నా మాట విను పూజ. నిన్ను ప్రశాంత్ గారి సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. వీళ్ళందరూ మనకు అవసరం లేదు. నాకు నువ్వు, నీకు నేను చాలు అని పూజని తన వైపుకు లాక్కోబోయాడు ప్రతీక్. వెంటనే సాత్విక్ తన పక్కనున్న చైర్ ప్రతీక్ మీదికి విసిరి కొట్టాడు. కింద పడబోయిన ప్రతీక్ తమాయించుకుని పక్కనే ఉన్న ఒక రాడ్తో సాత్విక్ తల మీద కొట్టబోయాడు. కానీ అది గమనించిన పూజ సాత్విక్ని పక్కకు తోసింది. దాంతో ఆ దెబ్బ పూజకి తగిలింది. తల నుండి ఎక్కువగా బ్లడ్ రావడంతో పూజ బ్రతకదు అని అర్థమైన ప్రతీక్ అక్కడే పూజని పట్టుకొని పూజ అని ఏడుస్తున్న సాత్విక్ని చూసి రూమ్ డోర్ క్లోజ్ చేసి పక్కన రూమ్లో ఒక మూలలో ఉన్న పెట్రోల్ క్యాన్ ఒకటి తీసుకొని రూమ్ డోర్ దగ్గర పోశాడు. కానీ ఇవేమీ గమనించే స్థితిలో లేడు సాత్విక్. ప్రతీక్ అలా పెట్రోల్ టిన్ మొత్తం పోసి తన సేఫ్టీ కోసం రూమ్ బయటికి వచ్చి చుట్టూ చూశాడు. ఎవరు తనని గమనించే పరిస్థితులలో లేరు. బాగా లేట్ అవ్వటం వల్ల ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడో కొద్దిమంది మాత్రం తాగేసి మత్తుగా పడిపోయారు. ఇదే మంచి టైం అని మరోసారి చుట్టూ చూసి తన దగ్గరున్న లైటర్ ఆన్ చేసి వెనక్కి తిరగకుండా ఆ రూమ్ ఎంట్రన్స్ దగ్గర వేసి వెళ్ళాడు చాలా ఫాస్ట్గా. ప్రతీక్ అక్కడి నుండి ఒక 10 అడుగులు వేయగానే నిప్పులు అంటుకున్నట్టు అర్థమైంది ప్రతీక్కి. మెల్లగా నవ్వుకొని అసలు తనకేం తెలీదు అన్నట్టు అక్కడి నుండి పక్కకొచ్చి నిలబడ్డాడు. అక్కడ పనిచేసే కొందరు మంటలని ఆర్పటానికి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే దయ లేకుండా వాళ్ళని కూడా అందులోకి తోశాడు ప్రతీక్. కాసేపటికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అలా జరిగింది అని సాత్విక్ ప్లేస్లో ఆఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఎలాగూ అక్కడ తను చేసిన పని వల్ల కొన్ని బాడీలుంటాయి కనుక ఇలా అనుకుని విధంగా పార్టీకొచ్చి చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తామని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతీక్. కానీ ప్రతీక్ అలా బయటికి వెళ్ళగానే పెట్రోల్ స్మెల్ వస్తుంటే తన వెనకనున్న విండో వైపు చూశాడు. లక్కీగా అది ఓపెన్లో ఉంది. బహుశా ప్రతీక్ అబ్జర్వ్ చేయలేదో ఏమో అని అనుకుని ముందు పూజని అక్కడి నుండి బయటకు విసిరాడు. ఆ తర్వాత సాత్విక్ కూడా బయటపడ్డాడు. అలా వాళ్ళిద్దరూ బయటపడ్డాకి ప్రతీక్ లైటర్ వెలిగించి పడేసి వెళ్ళాడు. సాత్విక్ పూజని ఎత్తుకొని అక్కడి నుండి చాలా దూరంగా తీసుకెళ్లాడు, ఓపికన్నంత వరకు పరిగెత్తి. కానీ అప్పటికే ప్రతీక్ తనని చాలా ఎక్కువగా గాయపరచడం వల్ల కళ్ళు మెల్లగా స్పృహ తప్పుతూ ఉన్నాయి. కానీ తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని మెయిన్ రోడ్ వరకు తీసుకొచ్చాడు పూజని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని పూజని అక్కడే పడుకోబెట్టి కొంచెం రోడ్డు వరకు వచ్చి చూస్తున్నాడు. ఏదో వెహికల్ వస్తున్నట్టు అనిపిస్తే సాత్విక్ లిఫ్ట్ కోసం ముందుకు వెళ్ళాడు. అంతలోనే ఆ వెహికల్ని ఇంకో వెహికల్ డాష్ ఇచ్చింది. ఒక్క క్షణం సాత్విక్ కూడా తన కళ్ళ ముందు జరిగింది చూసి కంగారు పడి పూజ దగ్గరకు వచ్చేశాడు. కాస్త చీకటిగా ఉంది అక్కడ. సాత్విక్ చూస్తూ ఉండగానే డాష్ ఇచ్చిన వెహికల్ నుండి దిగాడు ప్రతీక్. వీడు ఇంకా ఎవరిని చంపాలని చూస్తున్నాడో అర్థం కాక సాత్విక్ అలానే ఉంటే ప్రతీక్ తను యాక్సిడెంట్ చేసిన వెహికల్ దగ్గరికి వచ్చి లోపలున్న వాళ్ళు చచ్చారా లేదా అని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతా చూస్తున్న సాత్విక్కి వీడెవరిని చంపడానికి యాక్సిడెంట్ చేశాడు అని ఆ వెహికల్ వైపుకు చూశాడు. అప్పటికే సాత్విక్కి మాటలు కూడా రావటం లేదు. అంతలో ఆ వెహికల్ నుండి చాలా దెబ్బలు తగిలి అతి కష్టం మీద బయటకు వచ్చాడు ఒక అతను. చూస్తే అతను ఆదిత్య. తను చూసింది నమ్మలేక అలానే చూశాడు ఇంకోసారి. ఆది అని సాత్విక్ పిలవాలి అని అనుకున్నా తన నోటి వెంట ఒక్క మాట కూడా గట్టిగా రావటం లేదు. ఆది ఆ వెహికల్ ఇంకో వైపుకి వెళ్ళి లోపల నుండి ఇంకొకరిని కష్టంగా బయటికి తీస్తాడు. చూస్తే తనెవరూ కాదు, ప్రియా. వీళ్ళని చంపాల్సిన అవసరం ప్రతీక్ ఏంటి అని సాత్విక్కి అర్థం కాలేదు. కానీ ఆదిత్య అతి కష్టం మీద ప్రియాని తన చేతుల్లోకి తీసుకుని రోడ్డు మీద నడక మొదలుపెట్టాడు. అడుగు వేయటానికి తనకే కష్టంగా ఉన్నా కూడా ప్రియా నీకేం కాదు, నేను కాపాడుకుంటాను అనంటూ సాత్విక్ ఆదిత్యాన్ని పిలవలేకపోయాడు. మెల్లిగా సాత్విక్ కూడా స్పృహ కోల్పోయాడు, పూజ పక్కనే పడిపోయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.